సమస్యలు సందేశాలను ఇచ్చేవిగా ఉంటాయి. కొన్ని సార్లు మనకొచ్చిన సమస్యల ద్వారా దేవుడు మనకు కొన్ని సందేశాలను ఇస్తాడు. ఆ సందేశాల ద్వారా మనం నడుచుకుంటే మనకొచ్చిన సమస్య తీర్చడమే కాకుండా ఇతరులకున్న సమస్యను కూడా తీర్చడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. సమస్యల ద్వారా సమస్యను తీర్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అయితే దీనికి మంచి ఉదాహరణగా ఏలియా గారిని చూడొచ్చు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం చదివితే మనకి అర్థమవుతుంది. ఏలియా గారికి దేవుడు ఒక మాట చెప్తాడు. వర్షమైనా మంచైనా పడదని నువ్వు ప్రకటించు అని చెప్తాడు. ఏలియా గారు అలాగే ప్రకటిస్తాడు. మరలా నేను చెప్పే వరకు వర్షమైనా మంచైనా పడదని ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత నీవు ఒక వాగు దగ్గరికి వెళ్ళు, కేతూరు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు దాగి ఉండు అని చెప్తాడు దేవుడు. అలాగే ఒక వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉంటాడు. ఉదయం సాయంత్రం కాకోలం చేత పోషించబడతాడు. దాహం వచ్చినప్పుడు ఆ వాగు నీరు తాగుతాడు. అలాగా కొద్ది దినాలు అయిన తర్వాత ఆ వాగు నీరు ఎండిపోద్ది, కాకులు రావు. మరలా ప్రభు వారికి మొరపెడతాడు ఏలియా గారు. అయితే ఆ కాకుల చేత పోషించబడినప్పుడు, ఆ వాగు నీరు త్రాగినప్పుడు ఏలియా గారు కొద్దిగా కంఫర్ట్ జోన్ లాగా ఉండేది. కరువులో పోషించబడ్డాడు. అయితే మరలా దేవుడు సెలవిస్తాడు. ఏమనంటే, సారేపతి అనే ఊరి దగ్గరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలికి నేను సెలవిచ్చానని చెప్తాడు. అయితే సారేపతి అనే ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు పొలాలు ఏరుకుంటా ఉంటది. పొలాలు ఏరుకున్నప్పుడు ఆమెను పిలిచి ఏలియా గారు, అమ్మా కొద్దిగా తాగడానికి నీళ్లు తీసుకురా అని చెప్తే, నీళ్లు తీసుకొని రావడానికి వెళ్తా ఉన్నప్పుడు మరలా పిలిచి నీ చేత్తో ఒక అప్పం కూడా తీసుకురా అని చెప్తాడు. అయితే అప్పుడు ఆమె ఒక మాట చెప్పిద్ది, అయ్యా నీ దేవుడైన యెహోవా జీవము తోడు, పట్టెడు పిండే ఉంది, అవి చేసుకొని మేము చావక మునుపు నేను నా బిడ్డ తిని చనిపోదాం అనుకుంటున్నా అంటే, భయపడొద్దు, ఉన్నదాన్ని ముందు మొదట ఒక అప్పం తీసుకొని రా, మరలా వర్షం పడే వరకు ఆ పిండి గాని నూనె గాని అవదని చెప్తాడు. అలాగే దేవుడు సెలవిచ్చినట్లుగా మరలా వర్షం పడే వరకు తాను, తన బిడ్డ, దైవజనుడు, ఆ విధవరాలు ఇంటి వారందరూ పోషించబడతారు, కరువులో పోషించబడతారు. ఏలియా గారికి వచ్చిన సమస్య ద్వారా ఎవరి సమస్య తీర్చబడింది? విధవరాలి తన కుటుంబం సమస్య కూడా తీర్చబడింది. అలాగే మనకొచ్చిన సమస్యల ద్వారా ఇతరుల సమస్యను కూడా దేవుడు తీర్చడానికి సమర్థవంతమైన దేవుడు. మనకొచ్చిన సమస్య ద్వారా ఇతరుల సమస్య తీర్చడానికి శక్తివంతమైన దేవుడు, సమర్థవంతమైన దేవుడు. ఎందుకంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయుటకు మన దేవుడు సమర్థవంతుడు, శక్తివంతుడు. కాబట్టి మనకి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు కొన్ని సందేశాలను ఇస్తాడు. ఆ సందేశాల ప్రకారం మనం జీవించగలిగితే సమస్యల నుంచి విడుదల పొందగలుగుతాం. అలాగే ఇంకో ఉదాహరణ చూస్తే యెహోషువ గారు యెరికో గోడలను దేవుని స్తుతించి యెరికో గోడలను కూల్చివేస్తారు. అంతగా దేవుడు గొప్ప కార్యం చేసిన దేవుడు ఒక చిన్న గ్రామం మీద జయం పొందలేకపోతారు. ఏంటి అని యెహోషువ గారు ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మీ మధ్య ఒక సమస్య ఉంది. అదేంటంటే, మీలో శపితమైన దాన్ని దొంగిలించిన ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్తారు. ఆ వ్యక్తి పట్టబడతాడు, ఆకాను. అలాగే శిక్షించబడతాడు. తర్వాత దేవుడు వారికి సమస్య నుంచి ఆ పట్టణం మీద జయం కలగజేస్తాడు. అలాగే మనకు సమస్యలు వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో శపితమైనది ఏదన్నా ఉందా, దేవునికి అవిధేయకరమైనది ఏదన్నా మన దగ్గర ఉందా అన్నది మనం ప్రశ్నించుకొని, మనం పరిశీలించుకొని, దేవుని చిత్తానుసారంగా, దేవుని సందేశాలు అనుసారంగా మనం జీవించగలిగితే సమస్యల నుంచి విడుదల పొందడానికి దేవుడు ముందుగా ఉంటాడు, మనకంటే ముందుగా ఉంటాడు. అయితే మనం ఎప్పుడైతే సమస్యలను చూసి భయపడతామో, సమస్యలను చూసి కృంగిపోతామో, అప్పుడు మనం చాతకాని వారు అవుతామని చెప్పి దేవుడు చెప్తాడు. మనకు వచ్చిన కరువులో, నష్టములో, అపజయంలో, మరణములో
మనకు వచ్చిన ప్రతి సమస్యను ద్వారా దేవుడి సన్నిధిలో మనం పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు మనకు కొన్ని సందేశాలను ఇచ్చి మనల్ని తప్పిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని పోషిస్తాడు దేవుడు. అంటే సమస్యల ద్వారా మనకి సందేశాలను ఇస్తాడు. ఆ సందేశాలకి మనం లోబడాలి. ఎప్పుడైతే మనకి సమస్య వచ్చిందో, మనం ముందుగా చెప్పుకున్న ప్రకారం ఇప్పుడు మన సమస్యల ద్వారా సందేశాలను దేవుడు మనకి ఇచ్చిన ప్రకారం మనం జీవించగలిగితే సమస్యల నుంచి విడుదల పొంది ఇంకా అంతకంతకు మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుడు మనకి శక్తిని, సామర్థ్యాన్ని దయచేస్తాడు. కాబట్టి దేవుడు సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడకూడదు. ప్రైజ్ ది లార్డ్.